బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సత్యవేడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఓ మహిళ హైదరాబాద్ వేదికగా ఆరోపించారు. కోనేటి ఆదిమూలంతో కలిసి ఆమె శృంగారంలో పాల్గొన్న దృశ్యాలను విడుదల చేశారు. తన కుటుంబాన్ని అంతం చేస్తారని బెదిరించి తనను లోబర్చుకున్నారని ఆమె ఆరోపించారు. తాము టీడీపీలో ఉంటామని, కోనేటి ఆదిమూలం ఎమ్మెల్యే కావడంతో పలుమార్లు కలిశామని, ఆ పరిచయాన్ని ఆసరాగా చేసుకుని బెదిరించారన్నారు. కుటుంబాన్ని అంతం చేస్తామని బెదిరించారన్నారు. ఎమ్మెల్యే బెదిరింపులు తట్టుకోలేక తాను పెన్ కెమెరాతో దృశ్యాలను రికార్డ్ చేశారని చెప్పారు. ఈ వివరాలను చంద్రబాబు, లోకేష్ కు కూడా లేఖ కూడా రాశారని అన్నారు. ఆదిమూలం లైంగిక వేధింపులపై సాక్ష్యాలు తన వద్ద ఉన్నాయని తెలపడంతో ఎమ్మెల్యేల పలుమార్లు ఫోన్ చేసి బెదిరించారని, అందుకే మీడియా సమావేశం పెట్టి వివరాలు వెల్లడిస్తారని చెప్పారు. కోనేటి ఆదిమూలం వైఎస్ఆర్సీపీలో మొదటి నుంచి పనిచేశారు. 2 సార్లు ఆ పార్టీ తరఫున పోటీ చేశారు. ఒకసారి విజయం సాధించారు. 2014లో ఓడిపోయారు. ఇక 2019లో భారీ మెజారిటీతో గెలిచారు. గత ఎన్నికల్లో వైసీపీ టికెట్ ఆయనకి ఇవ్వలేదు. తిరుపతి ఎంపీ టికెట్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. అయితే తనకు ఎంపీ టికెట్ అవసరం లేదని, ఎమ్మెల్యే టికెట్ మాత్రమే కావాలని చెప్పి ఆయన టీడీపీలో చేరిపోయారు. టీడీపీ ఆయనకు టికెట్ ఇచ్చింది. హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి నూకతోటి రాజేష్ పై కోనేటి ఆదిమూలం 3,500 ఓట్ల తేడాతో విజయం సాధించారు. అంటే వరుసగా రెండోసారి గెలిచారు. టీడీపీ తరఫున మొదటిసారి గెలిచారు. అయితే ఈ వీడియో విషయంలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కొన్ని మీడియా సంస్థల ప్రతినిధులతో మాట్లాడారు. సత్యవేడు నియోజకవర్గంలో కొంతమంది టీడీపీ నాయకులు చేసిన కుట్రపూరితంగానే ఈ వీడియోలు విడుదల చేశారని ఆయన అంటున్నారు. ఆ వీడియోలో ఉన్న మహిళ ఎవరో తనకు తెలియదని, అవి మార్ఫింగ్ వీడియోలని అంటున్నారు. వైసీపీ నుంచి కోనేటి ఆదిమూలం టీడీపీలో చేరి టికెట్ తెచ్చుకొని పోటీ చేసి గెలవడం ఇష్టం లేని టీడీపీ నేతల కుట్రేనని ఆయన చెబుతున్నారు. కోనేటి ఆదిమూలం వ్యవహారం సంచలనంగా మారుతోంది. ఇటీవల పలువురు ప్రజాప్రతినిధులు ఇలాంటి దృశ్యాలతో అల్లరి పాలయ్యారు. ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే వంతైంది. ఆయన కూడా మొన్నటిదాకా వైసీపీలోనే ఉండి వచ్చారు. ఇప్పుడు ఈ ఎమ్మెల్యేపై టీడీపీ అధినాయకత్వం చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుధీర్ ఫోన్ లైన్ లో ఉన్నారు. సుధీర్, ఈరోజు తీసుకున్నట్టయితే ఏదైతే తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గ ఎమ్మెల్యే ఆదిమూలం పైన పలు ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల ఈ యొక్క వీడియో సోషల్ మీడియాలో హల్చల్ గా తిరుగుతుందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈ యొక్క నియోజకవర్గానికి చెందినటువంటి మహిళను తన కోరిక తీర్చాలని, లేని పక్షంలో కుటుంబ సభ్యులంతా కూడా అంతమొందిస్తామని బెదిరించేది కూడా ఒక మహిళ తనకు ఉన్నటువంటి విజువల్స్ అన్ని కూడా పెన్ కెమెరా రికార్డ్ చేసి బయట విడుదల చేసినటువంటి పరిస్థితి. అయితే ఇందుకు ఇది ఆదిమూలం దీని మీద స్పందించి ఇది కేవలం తనతో పాటు ఎవరైతే టీడీపీలో గతంలో టికెట్ కోసం పోట్లాడారో వారంతా చేస్తున్నటువంటి కుట్రని అంటున్నారు. గతంలో ఈయన వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా ఉంది. ఒక్క రోజులోనే టీడీపీ పార్టీ కనువ కప్పుకోవడం, అదే రోజు ఆయనకి టికెట్ ఖరారు చేయడంతో అప్పటి వరకు కష్టపడినటువంటి ఎవరైతే టీడీపీ శ్రేణులు ఉన్నారో వీళ్ళంతా కూడా ఈ యొక్క కుట్రపూరితమైనటువంటి చర్యలుగా భావిస్తున్నారని కూడా ఆయన చెప్తున్నారు. అయితే అసలు ఆ విజువల్స్ లో ఉండే వ్యక్తి అతను కాదని కూడా చెప్పుకొచ్చారు. మరో పక్క చూసుకున్నట్లయితే అజ్ఞాతంగా ఉన్నటువంటి ఈ యొక్క మహిళ ఇప్పటి వరకు కూడా ముందుకు రాలేదు. ప్రస్తుతానికి ఆమె చేసేటువంటి ఆరోపణలు తిరుపతిలోని ఓ ప్రైవేటు హోటల్లో నిత్యం మహిళలతో అక్కడ బస చేసేవాడని, అలాగే నియోజకవర్గంలో చాలా వరకు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ కొందరు మహిళలను అసలు ఫోన్ కాల్ చేయడము ఇవన్నీ కూడా చేశారని, అలాగే తనను కూడా దాదాపు కాల్ చేశాడని, రాని పక్షంలో కుటుంబ సభ్యులంతా కూడా అంతమొందిస్తామని తెలపడంతో తను ఇక వేరే గత్యంతరం లేక హోటల్కి వెళ్ళాలని కూడా తెలపడం జరిగింది. మొత్తం మీద ఈ యొక్క విజువల్స్ రోజు సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది. గతంలో వైసీపీ ఎమ్మెల్యేలు ఎదుర్కొంటున్నటువంటి మహిళల పట్ల అసభ్యకరమైనటువంటి ఇటువంటి ఆరోపణలన్నీ కూడా ఈ రోజు టీడీపీలో కూడా మొదటిగా ఆదిమూలం నుంచి ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది. అయితే వెంటనే అతన్ని పార్టీ నుంచి తొలగించాలని, సస్పెండ్ చేయాలని, పదవికి రాజీనామా చేసి వెళ్ళాలని ఇక్కడ టీడీపీ శ్రేణులంతా కూడా నాయకులంతా కూడా కోరడం జరిగింది. ఒక పక్క చూసుకున్నట్టయితే దీని మీద నిజ నిర్ధారణలు ఇంకా
పూర్తిగా వెలికి రాలేదు. ఇప్పటి వరకు కూడా ఆదిమూలం తన విజువల్స్ కావు అవి అదే వాదన చేస్తున్నారు. అలాగే అతనితో పాటు సన్నిహితంగా ఆ, మొదట కాంగ్రెస్ లో 15 సంవత్సరాలు ఉన్నప్పటికీ అతనితో పాటు ఉన్నటువంటి వ్యక్తులు అతని పట్ల మంచి అభిప్రాయంగా చెప్పేటువంటి వ్యక్తులుగా చెప్తున్నారు. ఎందుకంటే ఆ, మహిళల పట్ల చాలా గౌరవంగా వ్యవహరించేవాడని, హుందాతనంగా ఉండేవాడని కూడా ఒక పక్క కాంగ్రెస్ గతంలో పనిచేసేటువంటి వారంతా కూడా తెలుపుతున్నారు. ఇప్పుడు టీడీపీకి సంబంధించిన వారు మహిళలు ఇతను చేసినటువంటి ప్రస్తుత మహిళల పట్ల ఎలా ప్రవర్తిస్తున్నాడని వీళ్ళు ఆరోపిస్తున్నారు. ఏమైనప్పటికీ ఈ విజువల్స్ లో ఉన్నటువంటి వీడియో తనది కాదని ఆయన ఆరోపిస్తుంటే అతనే అనేటువంటి ఆరోపణలో ఒక అజ్ఞాత మహిళ కూడా ఈరోజు దీనిపైన సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది స్వాతి. రైట్, థ్యాంక్ యూ సుధీర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. రైట్గా సత్యవేడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఓ మహిళ హైదరాబాద్ వేదికగా ఆరోపించారు. కోనేటి ఆదిమూలంతో కలిసి ఆమె శృంగారంలో పాల్గొన్న దృశ్యాలను విడుదల చేశారు. తన కుటుంబాన్ని అంతం చేస్తారని బెదిరించి తనను లోబర్చుకున్నారని ఆమె ఆరోపించారు. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాఘవ ఫోన్ లైన్లో ఉన్నారు. రాఘవ, సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం తనను లైంగికంగా వేధించారని చెప్పేసి ఈ రోజు అక్కడ జిల్లాకు సంబంధించినటువంటి మహిళ హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. గత కొంతకాలంగా ఆయన తనను వేధిస్తున్నాడు, ఫోన్ లో మెసేజ్ పదే పదే రావాలని చెప్పేసి కూడా బెదిరిస్తున్నాడని చెప్పేసి కూడా ఈ రోజు మహిళా కంటతడి పెడుతూ ఈ రోజు హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా అక్కడ పార్టీ కార్యక్రమాలను తిరుగుతున్నప్పుడు పరిచయమైనటువంటి ఆదిమూలం తన ఫోన్ తీసుకుని అర్ధరాత్రి సమయంలో తనకు మెసేజ్లు పెట్టడం, పదే పదే వేధించడం, హోటల్కి రావాలని చెప్పేసి కూడా పిలిపించి తర్వాత బెదిరింపులో గురి చేశాడని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఈ విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తున్న కుటుంబ సభ్యులపైన దాడి చేస్తానని చెప్పేసి కూడా బెదిరించాడు. తనను ఆ విధంగా తీసుకోవడం జరిగిందని చెప్పేసి కూడా బాధితురాలు చెప్పడం జరిగింది. ఇదే విషయాన్ని పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేతలకు కూడా ఈ వీడియోలు పంపించి వాళ్ళ కంప్లైంట్ కూడా చేసినప్పటికీ కూడా అతని పైన ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో నేను తను మీడియా ముందుకు రావడం జరిగిందని చెప్పేసి కూడా బాధితురాలు కంటతడి పెడుతూ చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి అతని పైన పార్టీ పరంగా చర్యలు తీసుకోవాలి, అతన్ని ఎమ్మెల్యే పదవి నుంచి తొలగించాలని చెప్పేసి కూడా ఆమె డిమాండ్ చేస్తూ మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది. సో ప్రస్తుతం తనకు న్యాయం జరిగేంత వరకు ఎమ్మెల్యే పైన చర్యలు తీసుకునేంత వరకు కూడా తను న్యాయ పోరాటం చేస్తానని చెప్పేసి కూడా బాధితురాలు చెప్తున్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తున్నాము. రైట్, థ్యాంక్ యూ రాఘవ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. సత్యవేడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఓ మహిళ హైదరాబాద్ వేదికగా ఆరోపించారు. కోనేటి ఆదిమూలంతో కలిసి ఆమె శృంగారంలో పాల్గొన్న దృశ్యాలను విడుదల చేశారు. తన కుటుంబాన్ని అంతం చేస్తారని బెదిరించి తనను లోబర్చుకున్నారని ఆమె ఆరోపించారు. తాము టీడీపీలో ఉంటామని, కోనేటి ఆదిమూలం ఎమ్మెల్యే కావడంతో పలుమార్లు కలిశామని, ఆ పరిచయాన్ని ఆసరాగా చేసుకుని బెదిరించారన్నారు. కుటుంబాన్ని అంతం చేస్తామని బెదిరించారన్నారు. ఎమ్మెల్యే బెదిరింపులు తట్టుకోలేక తాను పెన్ కెమెరాతో దృశ్యాలను రికార్డ్ చేశారని చెప్పారు. ఈ వివరాలను చంద్రబాబు, లోకేష్ కు లేఖ కూడా రాశారని అన్నారు. ఆదిమూలం లైంగిక వేధింపులపై సాక్ష్యాలు తన వద్ద ఉన్నాయని తెలియడంతో ఎమ్మెల్యేలు పలుమార్లు ఫోన్ చేసి బెదిరించారని, అందుకే మీడియా సమావేశం పెట్టి వివరాలు వెల్లడిస్తున్నారని చెప్పారు. కోనేటి ఆదిమూలం వైఎస్ఆర్సీపీలో మొదటి నుంచి పనిచేశారు. 2 సార్లు ఆ పార్టీ తరపున పోటీ చేశారు. ఒకసారి విజయం సాధించారు. 2014లో ఓడిపోయారు. 2019లో భారీ మెజారిటీతో గెలిచారు. గత ఎన్నికల్లో వైసీపీ టికెట్ ఆయనకి ఇవ్వలేదు. తిరుపతి ఎంపీ టికెట్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. అయితే తనకు ఎంపీ టికెట్ అవసరం లేదని, ఎమ్మెల్యే టికెట్ మాత్రమే కావాలని చెప్పి ఆయన టీడీపీలో చేరిపోయారు. టీడీపీ ఆయనకు టికెట్ ఇచ్చింది. హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి నూకతోటి రాజేష్పై కోనేటి ఆదిమూలం 3,500 ఓట్ల తేడాతో విజయం సాధించారు. అంటే వరుసగా రెండోసారి గెలిచారు. టీడీపీ తరపున మొదటిసారి గెలిచారు.
అయితే ఈ వీడియో విషయంలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కొన్ని మీడియా సంస్థల ప్రతినిధులతో మాట్లాడారు. సత్యవేడు నియోజకవర్గంలో కొంతమంది టీడీపీ నాయకులు చేసిన కుట్రపూరితంగానే ఈ వీడియోలు విడుదల చేశారని ఆయన అంటున్నారు. ఆ వీడియోలో ఉన్న మహిళ ఎవరో తనకు తెలియదని, అవి మార్ఫింగ్ వీడియోలని అంటున్నారు. వైసీపీ నుంచి కోనేటి ఆదిమూలం టీడీపీలో చేరి టికెట్ తెచ్చుకొని పోటీ చేసి గెలవడం ఇష్టం లేని టీడీపీ నేతల కుట్రేనని యాస చెబుతున్నారు. ఇక కోనేటి ఆదిమూలం వ్యవహారం సంచలనంగా మారుతోంది. ఇటీవలి పలువురు ప్రజాప్రతినిధులు ఎలాంటి దృశ్యాలతో అల్లరి పాలయ్యారు. ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే వంతైంది. ఆయన కూడా మొన్నటిదాకా వైసీపీలోనే ఉండి వచ్చారు. ఇప్పుడు ఈ ఎమ్మెల్యేపై టీడీపీ అధినాయకత్వం చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ వినిపిస్తోంది. బాబు గారు ఎమ్మెల్యే గారిని ప్రకటించినప్పటి నుంచి నేను బాబు గారిని సీఎం కావాలని చెప్పి, ఆయన ప్రకటించిన ఆదిమూలం గారు ఎమ్మెల్యే కావాలని చెప్పి నేను ఆయనతో పాటు క్యాన్వాస్ చేయడం జరిగినప్పుడు నా మొబైల్ నెంబర్ అతని దగ్గర ఉండడం జరిగింది. ఆ మొబైల్ ద్వారా నన్ను ట్రాక్ చేసి నన్ను బ్లాక్మెయిల్ చేసి అతను లొంగ తీసుకోవడం జరిగిందండి. నువ్వు కానీ నా దగ్గరికి రాలేదంటే మీ హస్బెండ్, నీ పిల్లలు ఇద్దరిని నేను చంపేస్తానని చెప్పి నన్ను బ్లాక్మెయిల్ చేసేవాడండి. నీకు విలేజ్ పరంగా కానీ నీ మండల పరంగా కానీ ఎటువంటి లబ్ధులు కూడా నీకు చేరనివ్వనని చెప్పి నాకు బెదిరింపులు మొదలయ్యాయండి. ఎమ్మెల్యే అయిన తర్వాత భీమాస్ ప్యారడైస్ తిరుపతికి రావాలని చెప్పి కోరగా, నేను ఎమ్మెల్యే గారు ఏదో అర్జెంటుగా రమ్మంటా ఉన్నాడని చెప్పి నేను కార్ బుక్ చేసుకొని అక్కడికి వెళ్ళడం జరిగింది. రూమ్ నెంబర్ 109 జూలై 6వ తారీఖు రోజు నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఎవరు లేదు, ప్రశాంతంగా ఉండింది. ఎమ్మెల్యే గారు మాత్రమే రూమ్లో ఉన్నారు. నేను వెంటనే రూమ్లోకి వెళ్ళడం, నా పైన బలాత్కారానికి పాల్పడిన తర్వాత నేను అతనికి లొంగిపోవడం జరిగిన తర్వాత ఈ విషయం ఎక్కడైనా బయట చెప్పావంటే నేను చంపేస్తాను, నీ కుటుంబాన్ని చంపేస్తాను అని చెప్పి బెదిరించడం జరిగింది. బాబు గారు ఎమ్మెల్యే గారిని ప్రకటించినప్పటి నుంచి నేను బాబు గారిని సీఎం కావాలని చెప్పి, ఆయన ప్రకటించిన ఆదిమూలం గారు ఎమ్మెల్యే కావాలని చెప్పి నేను ఆయనతో పాటు క్యాన్వాస్ చేయడం జరిగినప్పుడు నా మొబైల్ నెంబర్ అతని దగ్గర ఉండడం జరిగింది. ఆ మొబైల్ ద్వారా నన్ను ట్రాక్ చేసి నన్ను బ్లాక్మెయిల్ చేసి అతను లొంగ తీసుకోవడం జరిగిందండి. నువ్వు కానీ నా దగ్గరికి రాలేదంటే మీ హస్బెండ్, నీ పిల్లలు ఇద్దరిని నేను చంపేస్తానని చెప్పి నన్ను బ్లాక్మెయిల్ చేసేవాడండి. నీకు విలేజ్ పరంగా కానీ నీ మండల పరంగా కానీ ఎటువంటి లబ్ధులు కూడా నీకు చేరనివ్వనని చెప్పి నాకు బెదిరింపులు మొదలయ్యాయండి. ఎమ్మెల్యే అయిన తర్వాత భీమాస్ ప్యారడైస్ తిరుపతికి రావాలని చెప్పి కోరగా, నేను ఎమ్మెల్యే గారు ఏదో అర్జెంటుగా రమ్మంటా ఉన్నాడని చెప్పి నేను కార్ బుక్ చేసుకొని అక్కడికి వెళ్ళడం జరిగింది. రూమ్ నెంబర్ 109 జూలై 6వ తారీఖు రోజు నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఎవరు లేదు, ప్రశాంతంగా ఉండింది. ఎమ్మెల్యే గారు మాత్రమే రూమ్లో ఉన్నారు. నేను వెంటనే రూమ్లోకి వెళ్ళడం, నా పైన బలాత్కారానికి పాల్పడిన తర్వాత నేను అతనికి లొంగిపోవడం జరిగిన తర్వాత ఈ విషయం ఎక్కడైనా బయట చెప్పావంటే నేను చంపేస్తాను, నీ కుటుంబాన్ని చంపేస్తాను అని చెప్పి బెదిరించడం జరిగింది.